రిజిస్ట్రేషన్ కూడా కావాలని చెప్పి అడిగినారు. అది ఆల్రెడీ కలెక్టర్ గారు గవర్నమెంట్ కి రాస్తాం మేము. రేపు కూడా నేను రేపు అసెంబ్లీ ఉంది కదా, ఎట్లా సీఎం గారు ఎక్కడ ఉంటే నేను మాట్లాడి అది కూడా తొందరగా అయ్యేటట్టు నేను అడిగి నేను ట్రై చేస్తాను దాని గురించి. మన రిజర్వేర్ గురించి రివ్యూ మీటింగ్స్ కలెక్టరేట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు రావచ్చు. అక్కడ అధికారులు అందరూ ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేస్తాము. లీగల్ గా ఏది ఉన్నా కానీ, న్యాయపరంగా ఏది ఉన్నా కానీ క్లియర్ చేస్తాం. కానీ దొంగతనంగా ఏది పెట్టినా కానీ, దొంగ సర్టిఫికెట్లు పెట్టినా, దొంగ ఏది చేసినా కానీ ఖచ్చితంగా అవి మాత్రం రావు, ముందే చెప్తున్నాం. లావడే చిన్న చాందిని నెక్స్ట్ రవీందర్ రఘురామ్ మంజుల నెక్స్ట్ రామ్దాస్ జయమ్మ రామ్దాస్ నెక్స్ట్ రామ్దాస్ జయమ్మ శంకర్ శంకర్ ఉన్నారా? సైడ్ ఉండండి. శంకర్ ఫోటో ఎనికి జరిగారు, మీరు ఎనికి జరిగారు? మధ్యలోకి వస్తారు. శంకర్ శారద ఉందా? మహేష్ మల్లేష్ కాజర్ ఇద్దరున్నారా? నెక్స్ట్ రమేష్ సన్నాస్ భీమ్లా ఈరోజు ఉదండపూర్ రిజర్వాయర్ కింద మున్పు గ్రామాలు తాండాలకి మీకు తెలుసు ప్రజాపాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాదాపు 247 కోట్లు R&R ప్యాకేజ్ కింద వీళ్ళకి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరగలేదు, ఇంత అమౌంట్ ఒక్కటేసారి ఎప్పుడు జరగలేదు. అలాగనే వాళ్ళకి షిఫ్టింగ్ కోసం, రిహాబిటేషన్ కోసము 4 తాండాలు, ఒంటిగుడిసె తాండా, చిన్నగుట్ట తాండా, రేగడిపట్టి తాండా, తుమ్మలకుంట తాండా, ఈ 4 తాండాలు కలిపి 237 మందికి ఈరోజు పట్టా సర్టిఫికెట్లు కలెక్టర్ గారు, నేను, స్పెషల్ ఆఫీసరు, అదేవిధంగా ఆడియో గారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి పట్టా సర్టిఫికెట్ వాళ్ళ గ్రామానికే వచ్చి వాళ్ళకి ఇక్కడ పట్టా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా వల్లూరు గ్రామానికి కూడా R&R ప్యాకేజ్ అమౌంట్ కూడా రిలీజ్ అయింది. ఉదండపూర్కి కూడా అవార్డు ఇంకా పాస్ కాలేదు, వాళ్ళు కూడా తొందరగా క్లియర్ చేసుకుంటే ఈ 10 రోజుల లోపల వాళ్ళకు కూడా అమౌంట్ వేస్తామని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. తొందరగా అవార్డు పాస్ అయితే వాళ్ళకు కూడా అమౌంట్ వచ్చేస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు ఈ గ్రామాల్లో జరగలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడికో పిలుచుకొని వాళ్ళ ఫోనులు బయట పెట్టించి లీడర్లతో మాట్లాడుకొని, కాంట్రాక్టర్లతో మాట్లాడుకున్నది తప్ప ప్రజల గురించి మాత్రము ఏనాడు మాజీ ఎమ్మెల్యే కానీ ఆ గత ప్రభుత్వం ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తా అనే ప్రాజెక్టు ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు.